అందరూ నవ్విన పిల్ల, ఒంటరిగా ఏడ్చిన పిల్ల ఒకరోజు అందరి కళ్లను విప్పార్చింది. చెరువు ఒడ్డున ఒక గూడులో చాలా బాతుపిల్లలు పుట్టాయి. అన్నీ పసుపు రంగులో మెరిశాయి. కాని ఒక్క పిల్ల మాత్రం బూడిద రంగులో వంకరగా ఉంది. అందరూ నవ్వారు. ఇది మనలో ఒకటి కాదు, ఇది అందం లేనిది. ఆ పిల్ల రోజూ ఒంటరిగా చెరువు పక్కన కూర్చుని ఏడ్చేది. నేనెందుకిలా ఉన్నాను అని మనసులో అడిగేది. చలికాలం వచ్చింది. పిల్ల ఒంటరిగా దూరంగా వెళ్ళిపోయింది. అడవులు దాటింది. మంచు పడింది. ఆకలి అనిపించింది. అయినా ఆగలేదు. నాకు తప్పకుండా ఎక్కడో చోటుంది అని నమ్మింది. ఒక నది దగ్గర అందమైన తెల్లని పక్షులు కనిపించాయి. పిల్ల చూసి అనుకుంది, వీరంతా అందంగా ఉన్నారు, నేనెప్పటికీ వారిలా అవుతానా? నీళ్లల్లో తన నీడ చూసింది. అది బూడిద రంగు పిల్ల కాదు, ఒక అందమైన తెల్లని హంస. ఆ తెల్లని పక్షులు దగ్గరకు వచ్చి అన్నాయి, నువ్వు మాలో ఒకడివి, నువ్వు హంసపిల్లవు. పిల్ల కళ్లనిండా నీళ్లు నిండాయి. కాని ఈసారి ఆనందం వల్ల. నీతి: ఎవరైనా నవ్వినా పర్వాలేదు, నీలో ఉన్న అందం సమయం వచ్చినప్పుడు తప్పకుండా వెలిగిపోతుంది. ఈ కథ మీకు నచ్చిందా? లైక్ నొక్కండి. మీ ఒక్క లైక్ ఈ కథను మరో 10 మందికి చేరుస్తుంది. సబ్స్క్రైబ్ చెయ్యండి. ప్రతిరోజూ ఇలాంటి మంచి కథలు వినండి. చాలా ధన్యవాదాలు.